ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఎవరైతే గ్యాస్ను అక్రమంగా నిల్వ చేస్తున్నారో, కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారో వాళ్ళందరిపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. ఉక్కు పాదం మోపుతోంది, తొక్కి నారదీస్తున్నారు. కేవలం ఒక్క రోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా రైడ్లు జరుగుతున్నాయి. సుమారు 1483 ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేశారు. అలాగే ఈ దాడుల్లో ఇప్పటివరకు 24 ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. 6గురిని అరెస్ట్ చేశారు. మరొక 19 మందిపై కేసులు నమోదు చేశారు. విచారణ కొనసాగుతుంది. ఈ కేసుల్లో విచిత్రం ఏంటంటే 4 ఎఫ్ఐఆర్లు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లపైనే నమోదయ్యాయి. ఎవరైతే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళే ఇప్పటికే ప్రజలు నానా కష్టాల్లో ఉన్నారు. నిజానికి సమస్య ఉంది, కానీ ఆ ఉన్న సమస్యని మరింత జటిలం చేసేలాగా, మరింత ఎక్కువ చేసేలాగా ఇక్కడ కూడా శవాలపైన చిల్లర ఏరుకునే బ్యాచ్ లాగా ఈ డిస్ట్రిబ్యూటర్లు ఈ యొక్క కొరతను తమకు అనుకూలంగా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నా కూడా సరుకు ఉన్నా కూడా లేనట్టు కృత్రిమంగా కొరత సృష్టించి ఎక్కువ ధరకు ఈ గ్యాస్ నమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు. మరికొంతమంది బ్లాక్గా దాన్ని కొనుక్కొని దాన్ని మరింత వేలల్లో అమ్ముతూ ఉన్నటువంటి పరిస్థితి యూపీలో కనిపిస్తుంది. యూపీలో మాత్రమే కాదు, నిజానికి ఈ ప్యానిక్ని క్రియేట్ చేయడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, కొన్ని సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి, రెస్టారెంట్లు, హోటళ్ళు సంఘాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. సమస్య లేదా అంటే సమస్య ఉంది, కానీ దాన్ని మరింత పొలిటిసైజ్ చేసి దానికి రాజకీయ రంగు పొలమానటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది. దీన్ని తీవ్రంగా ఆక్షేపించాల్సిందే, ఉక్కుపాదం మోపాల్సిందే. ఎందుకంటే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు, పార్లమెంటు సాక్షిగా చెప్పారు. అలాగే ఆ పెట్రోలియం శాఖ నుంచి కూడా తాజాగా ఒక ప్రెస్ బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మన దగ్గర ఎంత నిల్వలు ఉన్నాయి, వాటిని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకి ఇప్పటికిప్పుడు ఇమీడియట్గా వచ్చేటువంటి ఇబ్బంది ఏమీ లేదు. కొంతకాలం పాటు మనం ఊపిరి తీసుకోగలం. దానికి తగ్గ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. అటు పెట్రోల్, డీజిల్ కానీ, క్రూడ్ ఆయిల్ కానీ, అలాగే ఎల్పిజి కానీ. ఇప్పటికే దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తున్నాం. కేవలం హర్మూజ్ జలసంధిపైనే ఆధారపడకుండా, ఆ దారి గుండా వచ్చేటువంటి షిప్పుల మీద ఆధారపడకుండా రష్యా నుంచి అలాగే మరికొన్ని దేశాల నుంచి కూడా మనం ఇప్పటికే చమురును, గ్యాస్ను దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, ఖతార్ నుంచి, వాటి నుంచి కూడా. కాబట్టి మనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. కేవలం ఏంటంటే ఈ సమస్యను భూతద్దంలోంచి చూపించి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని సంఘాలు ఇవన్నీ కూడా ప్రజలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ఆక్షేపించదగ్గది. యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఎంత తీవ్రంగా, ఎంత కఠినంగా అయితే యాక్షన్ తీసుకుంటుందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధమైనటువంటి రైడ్లు, దాడులు జరగాలి. ఎవరైతే ప్రజలను ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తొక్కి నారదీయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి మీరు కూడా చెప్పండి, మీ ప్రాంతాల్లో ఈ గ్యాస్ కానివ్వండి, గ్యాస్ కొరత ఎలా ఉంది, నిజంగా ఉందా లేకపోతే కేవలం ఎక్కువ చేసి చూపిస్తున్నాయా కొన్ని సంస్థలు? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.